పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం చినకాపువరం జడ్పీ స్కూల్లో అంతుపట్టని అనారోగ్యం కలకలం సృష్టిస్తోంది. ఉన్నట్టుండి అనారోగ్యానికి గురై విద్యార్థినులు కింద పడిపోతున్నారు. దాంతో బాలికల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అనారోగ్యానికి గురైన విద్యార్థినులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే 10 రోజులుగా స్కూల్లో పరిస్థితి అలాగే ఉన్నా ఇంతవరకు విద్యా వైద్యాధికారులు ఎవరూ పట్టించుకోలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వినాయక్ అందిస్తారు. వినాయక్, చెప్పండి, జడ్పీ స్కూల్లో ఏం జరుగుతోంది? విద్యార్థుల అనారోగ్యానికి కారణం ఏంటి? గత 3 రోజులుగా ఆకివీడు మండలం చినకాపువరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ వ్యవహారం జరుగుతుంది. అంటే దాదాపుగా 30 మందికి పైగా విద్యార్థినులు ఈ విధంగా ఒక్కసారిగా 3 రోజుల్లోనూ కూడా అస్వస్థకు గురవడం జరిగింది. వీరందరూ కూడా అంటే స్కూల్కి వెళ్ళిన తర్వాత కడుపు నొప్పి, అదేవిధంగా కళ్ళ మంటలు, కాళ్ళు చేతులు మిలిపిలిపోతున్నట్టు కూడా కుప్పగొలిపోతున్నారు. నిన్న కూడా 1 గంట వ్యవధిలోనే సుమారుగా 24 మంది విద్యార్థినులు ఈ విధంగా తలలు వాల్చేసి కళ్ళు తిరిగి పడిపోయినట్టుగా తెలుస్తుంది. వీరందరినీ కూడా దాదాపుగా అంటే 30 మంది పైగా విద్యార్థులను ఈ విధంగా గత 3 రోజులుగా తీవ్ర అస్వస్థకు గురవుతుండటంతో కూడా గ్రామంలో కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం వీరందరికీ కూడా భీమవరం తరలించి వారందరూ కూడా చికిత్స కూడా అందించడం జరిగింది. మరోవైపున జిల్లా వైద్య శాఖ అధికారులు కూడా స్పందించి ఇప్పటికే ఈ ఆకివీడు, అదేవిధంగా భీమవరం నుంచి పెదకాపువరం, చినకాపువరం సంబంధించిన మొత్తం పిహెచ్సి వైద్యులతో ప్రత్యేక శిబిరాన్ని కూడా నిర్వహించడం జరిగింది. మరోవైపున జిల్లా ఉన్నతాధికారులు కూడా స్పందించారు. ఇప్పటికే ఈ నేపథ్యంలోని 2 రోజులు స్కూల్ కూడా సెలవు ప్రకటించడం జరిగింది. మరోవైపున స్థానిక ప్రభుత్వ వైద్యులు కావచ్చు, లేదంటే కనుక వైద్యులు కావచ్చు, వీరు చెప్పిన దాని ప్రకారం కేవలం మానసిక ఒత్తిడి కారణంగానే ఈ విధంగా జరుగుతుంది. మొత్తం అందరూ కూడా అంటే ఈ విధంగా అస్వస్థకు గురవుతున్నారు. అందులోనూ కేవలం విద్యార్థినులే ఎందుకు ఈ విధంగా అస్వస్థకు గురవుతున్నారు అనేది కొంత ఇంకా ఇప్పటికీ చాలా విషయంగా చెప్పుకోవచ్చు. మరోవైపున ఇది అంత ప్రమాదకరమైన ఒక న్యూరాలజిస్ట్ కూడా దర్శించి పూర్తి స్థాయిలో వెల్లడి చేయాల్సిందని కూడా చెప్తున్నారు. మరోవైపున అందరికీ అంటే ఎవరైతే విద్యార్థినులు అస్వస్థకు గురయ్యారో వారందరికీ కూడా వారి మెదడుకు ఆక్సిజన్ అందటం లేదనేది కూడా ఒక ప్రాథమికంగా తెలుస్తుంది. మరోవైపున ఇది కేవలం అంటే ఒక మానసిక ఒత్తిడి, ఒక మాస్ హిస్టీరియా టైప్ లో లాగా అందరూ ఒక విధంగా ఒకరికి మానసికంగా ఏ విధంగా అయితే ఒత్తిడికి లోనవుతున్నారో పక్క వాళ్ళు కూడా అదే విధంగా తీవ్ర ఒత్తిడికి గురవుతూ స్పృహతకు పడిపోవడం, అస్వస్థకు గురవుతున్నట్లుగా తెలుస్తున్నట్లుగా చెప్తున్నారు. మరోవైపున ఇప్పటికే అంటే కొంతమంది బ్లడ్ శాంపిల్స్ కూడా సేకరించి ల్యాబ్ లో కూడా పంపడం జరిగింది. దాని ప్రకారం ఎవరికి కూడా అంటే మనకు అందుతున్న సమాచారం మేరకు ఎవరికి కూడా అనారోగ్యం లేదు. వినాయక్, మీరు దయచేసి లైన్ లో ఉండండి. డిఈఓ మధుసూదన్ గారు ఫోన్ లైన్ అందుబాటులో వచ్చారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఈ స్కూల్లో ఏం జరుగుతుందండి? ఆడపిల్లలు ఈ విధంగా విద్యార్థినులే 10 రోజుల నుంచి కూడా ఈ విధంగా కింద పడిపోతున్నారని చెప్తున్నారు. మీరు వెళ్ళారా? ఆకివీడు మండలం చినకాపురం ఉన్నటువంటి జడ్పీ హై స్కూల్ అది. గత 2 రోజుల నుంచి పిల్లలకు అసెంబ్లీలో వచ్చినప్పుడు కొంత అస్వస్థత గురయ్యి ఒకరి నుంచి ఒకరు కళ్ళు తిరిగి పడిపోతున్నట్టుగా మా నోటీస్కి రావడం జరిగింది. ఇమీడియట్ గా పిల్లల్ని ఆకివీడు ప్రైమరీ ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లడం జరిగింది. మళ్ళా నిన్న కూడా ఆ విధంగా జరిగిందని తెలవడంతో మళ్ళీ కొంతమందిని భీమవరం కూడా తెలవడం జరిగింది. నిన్న మొన్న ఈవేళ కూడా మొత్తం 3 రోజులు కూడా ఆ యొక్క చిలకాపురం హై స్కూల్ లో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. అందరికీ రక్త పరీక్షలు నిర్వహించడం జరిగింది. అయితే డాక్టర్లు చెప్పేది ఏంటంటే ఇందులో ఏ ఒక్క విద్యార్థికి కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. విద్యార్థులు కేవలం ఒక సైకలాజికల్ ఫీలింగ్ వల్ల, మాస్ హిస్టీరియా వల్ల పక్క వ్యక్తి ఏదో వాంతి చేసుకుంటే నాకు కూడా వాంతి అవుతుందనే ఫీలింగ్ కలగడం అనేటువంటిది జరుగుతుంది తప్ప ఇందులో ఇక్కడ అనారోగ్యకరమైనటువంటి వాతావరణం అయితే ఏమీ లేదు. ఒక సైకాలజిస్ట్ ని తీసుకొచ్చి వాళ్ళకి కొంత కౌన్సిలింగ్ ఇప్పించినట్లయితే విద్యార్థులందరూ కూడా త్వరగా కోలుకుంటారని చెప్పడం జరిగింది. వారి యొక్క సూచనల మేరకు పాఠశాలలో రేపు సైకాలజిస్ట్ చేత జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ క్లాస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నారు. ఏ విధంగా ఆందోళన చెందాల్సిన పరిస్థితి అయితే ఏమీ లేదు. డయేరియా కానీ మలేరియా కానీ అటువంటి వాతావరణ పరిస్థితులు ఏమీ లేవని చెప్పి తెలియజేస్తున్నాం. కానీ చూస్తుంటే 10 రోజుల నుంచి కూడా వరుసగా ఈ విద్యార్థులు కింద పడిపోతున్నారు. కేవలం విద్యార్థినులు మాత్రమే ఎఫెక్ట్ అవుతున్నారు. ఏంటి, ఒకవేళ వాళ్ళు తినే భోజనంలో కానీ ఏమైనా మార్పులు అలా జరిగాయా? స్కూల్ వాతావరణంలో ఏమైనా చేంజెస్ ఉన్నాయా? మీరేం గమనించారు? అమ్మా, ఇప్పుడు విద్యార్థులకి అవుతుంది అంటే ఆ విద్యార్థులందరూ కూడా ఒక ప్రాంతం నుంచి వచ్చినటువంటి విద్యార్థులు కారు, వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పరిస్థితులు. అయితే విద్యార్థులే అవుతుందంటే ఇది ఒక కంపారిటివ్లీ టీచర్లతో పోల్చుకున్నప్పుడు పిల్లలతోటి కొంచెం పక్క వ్యక్తిని బట్టి అనుకరించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జస్ట్ ఫీలింగ్ వల్ల కలుగుతున్నటువంటి అసౌకర్యం తప్ప ఆ వాతావరణం రీత్యా కానీ లేకపోతే మధ్యాహ్న భోజనం వల్ల కానీ జరిగినటువంటిది కాదు.
వాతావరణం వల్ల కానీ లేదా మధ్యాహ్న భోజనం వల్ల కానీ జరిగినట్లయితే కడుపు నొప్పి రావడం కానీ విరేచన రావడం కానీ జరగాలి. అట్లాంటిది ఏమి జరగకుండా జస్ట్ కళ్ళు తిరిగి పడిపోతుందని చెప్తా ఉన్నారు. కేవలం ఇది సైకలాజికల్ ఫీలింగ్ మాత్రమే. రేపేళ్ళింట్లో ఈ పరిస్థితిని కౌన్సిలింగ్ ద్వారా అధిగమిస్తామని తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ మధుసూదన్ రావు గారు. వినాయక్, కేవలం ఈ స్కూల్లో మాత్రమే పరిస్థితి ఈ విధంగా ఉందా? గ్రామంలోని మిగతా పిల్లలు కూడా ఈ విధంగా అస్వస్థతకు గురవుతున్నారా? కేవలం ఈ స్కూల్కి వచ్చిన తర్వాత మాత్రమే విద్యార్థినులు అంటే అంటే చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా కళ్ళు తిరిగి పడిపోతున్నట్టు తెలుస్తుంది. కేవలం విద్యార్థినులు మాత్రమే, అంటే విద్యార్థులు కాకుండా కేవలం విద్యార్థులు మాత్రమే ఈ విధంగా జరుగుతుందని తెలుసుకోవచ్చు. వీరందరూ కూడా అంటే లోపల గదులను కూడా మనం పరిశీలించడం జరిగింది. క్లాస్ రూమ్లన్నీ కూడా విశాలంగా ఉన్నాయని చెప్తున్నారు. పూర్తిగా గాలి వెలుతురు కూడా ఉన్న క్లాస్ రూమ్లు గారు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా విద్యార్థినులు అందరూ కూడా ఒక్కొక్కరు కూడా క్లాస్ రూమ్ లోకి వచ్చినారు. కొద్దిసేపటికి అంటే ఇలా క్లాస్ రూమ్ ప్రారంభమైన కొద్దిసేపటికి అందరూ కూడా కళ్ళు తిరుగుతున్నాయని చెప్పడం, అదేవిధంగా కాళ్ళు చేతులు లాగుతున్నాయని చెప్తున్నాడు, కాళ్ళు చేతులు వంకలు తిరిగిపోతున్నాయని చెప్తున్నాం, అదేవిధంగా మాకు వాంతి చేస్తున్నాయని చెప్పడంతో మొత్తం అంతా కూడా ఒక విధమైన సైకలాజికల్ ఫీలింగ్ గానీ వీరందరూ కూడా మానసిక పరిస్థితుల కారణంగానే అంటే ఒక పరిస్థితి ఒక విద్యార్థినిది అంచనాతో మిగతా పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా అదే విధమైన స్టేజ్ లో ఉన్నారనేది ప్రస్తుతం వీరు చెప్తున్నమాట. కానీ పూర్తి స్థాయిలో పరిశీలించినట్లయితే కనుక ప్రస్తుతానికి విద్యార్థులందరూ కూడా అంటే దాదాపుగా 30 మందికి పైగా విద్యార్థులు ఈ విధంగా గత 3 రోజులుగా అస్వస్థ గురి కావడం జరిగింది. వీరందరికీ కూడా తాత్కాలికంగా సెలైన్ బాటిల్ ఎక్కించడం జరిగింది. అదేవిధంగా వారందరి నుంచి కూడా రక్త పరీక్షలకు సంబంధించి నమూనాలు కూడా సేకరించడం జరిగింది. మరోవైపున ఇప్పటికే 3 వైద్య బృందాలను కూడా తీసుకొచ్చి వారందరికీ చికిత్స అందించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రస్తుతం ఈ విధంగా గ్రామం అంతా కూడా ఇదే విధమైన చర్చ జరుగుతుంది. జిల్లా పరిషత్ పాఠశాలకు 2 రోజుల పాటు కూడా సెలవు కూడా ప్రకటించడం జరిగింది. కానీ ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? మొదటి రోజు నుంచి చూసుకుంటే కనుక అంటే నిన్న మొన్న ఈ రోజు గత 3 రోజుల పరిస్థితి చూసుకున్నట్టు కనుక ఎందుకు ఒకే స్కూల్లో ఈ విధంగా జరుగుతుందనేది గ్రామస్తుల్ని కొంత భయాందోళన గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే స్కూల్ కి పంపించడానికి కూడా విద్యార్థినుల తల్లిదండ్రులు కూడా కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిర్మా వినాయక్, దయచేసి లైన్ లో ఉండండి. ఆకువీడికి సంబంధించి కిరణ్ కుమార్ రెడ్డి గారు పిహెచ్సి డాక్టర్ మన ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. అసలు ఏం జరుగుతుందండి? ఈ పిల్లలు ఈ విధంగా పడిపోవడానికి కారణం ఏంటి? ఏదైనా అంతుపట్టని అస్వస్థత అంటారా? అదే అది అన్నోన్ మెడికల్ కాజ్ అండి. ఇట్ కుడ్ బి హిస్టీరియా, ఇట్ కుడ్ బి మాస్ హిస్టీరియా, ఇట్ కుడ్ బి సింకోపల్ ఎపిసోడ్స్ అండి. వేసోవైకల్ సింకోప్స్ అంటారు. అంటే సడన్ ఫెయింటింగ్ ఉంటుంది వీళ్ళకి. ఉన్నట్టుండి ఏదన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఏదన్నా అదేంటి అతుగు వార్త తింటే మనకి ఎలా షాక్ వస్తుందో వీళ్ళకి పక్కన స్టూడెంట్ పడిపోతాం వినేసి వీళ్ళకి కూడా పడిపోతారు అనమాట. షాక్ తగ్గి పడిపోతారు వాళ్ళు. అండ్ దే హ్యావ్ కొంచెం హెడేక్ ఉంటుంది, కన్ఫ్యూజన్, రీలింగ్ సెన్సేషన్ అంటే గిడ్డినెస్ ఇవన్నీ ఉంటాయి. సో ఇట్స్ ఒక ఎపిసోడ్ అంటే ఒక 1 or 2 hours ఉంటుంది. కొంతమందికి హైపర్ వెంటిలేషన్, కొంచెం మందికి ఒక 2-3 hours ఉండొచ్చు. కాకపోతే ఇట్లా సబ్సైడ్ ఆన్ ఇట్స్ ఓన్. దేర్ ఇస్ నో మెడికల్ ఇంటర్వెన్షన్ నీడెడ్ అండి. అంటే మనం ఏమి అంటే వాళ్ళ సిమ్టమాటిక్ గా మనం ఏం చేయవలసి లేదు. జస్ట్ వాళ్ళ ఎయిర్ తగ్గేటట్టు చూసుకొని ఫుట్ అండ్ ఎలివేట్ చేసి 2 or 3 పిల్లోస్ ఫుట్ సైడ్ పెట్టి మనం బ్లడ్ కాళ్ళ నుంచి హెడ్కి వచ్చేటట్టు చూస్తే ఆ బ్లడ్ బ్రెయిన్కి వెళ్తుంది. బ్రెయిన్కి వెళ్ళి దే విల్ కమ్ బ్యాక్ టు నార్మల్. ఓకే, అసలు వాళ్ళు జాయిన్ అయినప్పుడు వారి కండిషన్ ఏ విధంగా ఉంది? సిమ్టమ్స్ ఏ విధంగా ఉన్నాయి? వాళ్ళు ఎలా బాధపడుతున్నారు? అంటే కళ్ళు తిరగటం ఇలాంటి ఏమి ఉన్నాయి? ఎలాంటి టెస్టులు మీరు చేశారు? కళ్ళు తిరగటమే మెయిన్ సిమ్టమ్ అండి. అది కళ్ళు తిరగటము, కొంచెం హెడేక్, గిడ్డినెస్ అనేవి మెయిన్ సిమ్టమ్స్. అండ్ పక్కన వాళ్ళు ఏం చేస్తే వీళ్ళు అదే చెప్తా ఉంటారు. అంటే పక్కన వాళ్ళు చూడంగానే వీళ్ళకి అలా అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి బ్లడ్ చూడంగానే కళ్ళు తిరిగినట్టు అనిపిస్తాయి. అట్లాగే ఎవరికైనా మన వాళ్ళకి తెలిసిన వాళ్ళకి యాక్సిడెంట్ జరిగిన మనకి వార్త విన్నా మనకు కూడా షాకింగ్ న్యూస్ వస్తుంది. అప్పుడు మనకు కూడా అలాగ అనిపిస్తుంది. సో సేమ్ సిమ్టమ్స్ అంతే. ఇట్స్ వెరీ నాన్ స్పెసిఫిక్ అనమాట. అంటే ఇలాగే ఉంటుంది ప్రతి వాళ్ళకి అని చెప్పలేము. వెరీ నాన్ స్పెసిఫిక్. ఓకే, ఇది ఒక సైకలాజికల్ థింగ్ అని చెప్తున్నారు. అయితే మరి కేవలం విద్యార్థులు మాత్రం ఎందుకు సఫర్ అవుతున్నారు? మరి అబ్బాయిలకి ఎందుకు ఇదేం వర్తించడం లేదు? అబ్బాయిలు 3-4 కూడా వచ్చారు. ఎక్కువ లేడీస్ అంటే ఎమోషనల్ గా వాళ్ళు ఎక్కువ మరి దే థింక్ మోర్ ఏమో మరి ఐ డోంట్ నో. ఎవరైనా న్యూరాలజిస్ట్ ని సైకియాట్రిస్ట్ ని కన్సల్ట్ చేయడం బెటర్ అండి ఇంకా దీని గురించి. ఓకే, థ్యాంక్ యూ కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఫోన్ లైన్ రవికిరణ్ రెడ్డి. వినాయక్,
చెప్పండి నిర్మా. వినాయక్, ఇది ఒక సైకలాజికల్ థింగ్, సైకలాజికల్ ప్రాబ్లం ఒకరి నుంచి ఒకరికి వస్తోంది అని చెప్తున్నారు. అసలు పేరెంట్స్ ఏం చెప్తున్నారు? పిల్లలు ఏ విధంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళారని చెప్తున్నారు? నిర్మా, మొత్తంగా గ్రామస్తులందరూ కూడా ఒక విధమైన ఆందోళన చెందుతున్నారు. అంటే చిన్నకాపవరం ఒకటే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఈ స్కూల్కి రావడం జరుగుతుంది. విద్యార్థులందరూ కూడాను దాదాపుగా విద్యార్థులందరూ కూడా 6 నుంచి 10వ తరగతి విద్యార్థులు అందులో ఉండడం జరిగింది. ఈ నేపథ్యంలో వీరంతా కూడా అంటే దాదాపుగా అందరి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఒక ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా 3 రోజుల పాటు ఇదే విధమైన సంఘటనలు. అంటే తొలి రోజు నాడు కొంతమంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. నిన్న 24 మంది వరకు కూడా విద్యార్థులు అస్వస్థకు గురవడం జరిగింది. ఈ రోజు 3 విద్యార్థినులు అస్వస్థకు గురి కావడం జరిగింది. ఈ నేపథ్యంలో దాదాపుగా 35 మందికి పైగా విద్యార్థులను ఈ విధంగా వరుసగా అస్వస్థకు గురి కావడంతో గ్రామంలో ఒక అలజడి, అదేవిధంగా ఒక చర్చ తీవ్రంగా జరుగుతుంది. ఒక విధంగా ఆందోళన కూడా కనిపిస్తుంది అందరిలోనూ కూడా. ముఖ్యంగా విద్యార్థులు మాత్రమే ఈ విధంగా అస్వస్థకు గురి కావడంతో వారి మానసిక స్థితి ఏ విధంగా ఉన్నదనేది వైద్యులు చెప్తున్న మాట. కాకపోతే గ్రామంలో మటుకి ఇక్కడ గ్రామంలో తాగునీరు అంటే స్కూల్లో తాగునీరు కలుషితమై ఉంటుంది. ఆ నేపథ్యంలోనే కొంతమంది విద్యార్థులు అస్వస్థ 9 రోజులు చెప్పడం జరిగింది. కానీ వరుసగా 3 రోజుల పాటు ఇదే విధమైన అస్వస్థకు గురి కావడం విద్యార్థులందరూ కూడా కళ్ళు తిరుగుతున్నాయి, వాంతులు వస్తున్నాయని చెప్తున్నాం. దీనికి తోడు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక కాళ్ళు చేతులు కూడా వంకరలు తిరిగిపోతున్నాయని కూడా వారందరూ చెప్పడం చూస్తుంటే న్యూరాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో వారిని తప్పనిసరిగా ఇక్కడ తీసుకురావాల్సింది. మరోవైపున సైకాలజిస్ట్ కూడా తీసుకురావాల్సింది. ఇప్పటివరకే విన్నాం. డిఈఓ కూడా చెప్పడం జరుగుతుంది. రేపు ఎల్లుండిలో సైకాలజిస్ట్ కూడా తీసుకొచ్చి వారి చేత కౌన్సిలింగ్ ఇప్పిస్తామని చెప్తున్నారు. మరోవైపున న్యూరాలజిస్ట్ కూడా తీసుకురావాల్సింది. ఎందుకంటే ఇక్కడ వాటర్ లో కావచ్చు, లేదంటే కనుక చిన్న ఆహారంలో కావచ్చు, ఏదైనా ఇమీడియట్ గా అంటే వెంటనే ఆ ప్రభావం చూపించే అవకాశాలు కనిపించట్లేదు. కాకపోతే ఇది తొలి దశగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది కేవలం విద్యార్థులకు మాత్రమే వచ్చిందంటే వారికి సంబంధించిన హార్మోన్ లోపంలో ఏదైనా ఇటువంటి ప్రభావం ఏమైనా కనిపించిందా, లేదంటే కనుక సైకాలజికల్ గా ఈ విధంగా వారందరూ కూడా ఒక మార్క్సిస్ట్ ఏరియా వచ్చిన విధంగా వీరందరూ కూడా అస్వస్థకు గురయ్యారా, లేదంటే కనుక న్యూరాలజీ అంటే మెదడుకు సంబంధించిన నరాలకు సంబంధించిన ఏదైనా ఇబ్బందులైనా ఎదురుపడ్డాయనేది వీళ్ళు పరిశీలించాల్సింది. ఎందుకంటే ప్రస్తుతానికి ప్రాథమికంగా అయితే ఎటువంటి నిర్ధారణ కూడా చేయలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రాథమికంగా బ్లడ్ శాంపిల్స్ సేకరించినప్పటికీ కూడా బ్లడ్ శాంపిల్స్ లో కూడా ఎక్కడా కూడా కనిపించట్లేదు. ఈ నేపథ్యంలోనే వారికి సైకలాజికల్ గా ఉన్న మానసిక స్థితిని అంచనా వేస్తూ వారికి కౌన్సిలింగ్ ఇవ్వడంతో కౌన్సిలింగ్ కోసం సైకాలజిస్ట్ ని తీసుకురావాల్సింది. మరోవైపున న్యూరాలజిస్ట్ ఎవరైతే నరాలకు సంబంధించిన నిపుణులు ఉన్నారో వారిని కూడా తీసుకొచ్చి వారి ద్వారా కూడా పరిస్థితి ఏం చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో గ్రామస్తులందరూ కూడా ఒక విధమైన ఆందోళనలో ఉన్నారు. గ్రామంలో స్కూల్కి పంపాలంటేనే ఒక భయపడే పరిస్థితుల్లో తల్లిదండ్రులు కనిపిస్తున్న స్థితి అయితే ఇక్కడ ఉంది చెప్పుకోవచ్చు. ఓకే వినాయక్, దయచేసి లైన్ లో ఉండండి. అస్వస్థకు గురైన విద్యార్థిని తండ్రి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. లక్ష్మణ్ గారు, నమస్తే అండి. లక్ష్మణ్ గారు చెప్పండి. అసలు ఏం జరుగుతుందండి ఇప్పుడు? పిల్లల పరిస్థితి ఏ విధంగా ఉంది? ట్రీట్మెంట్ జరుగుతోందా? ఎక్కడున్నారు వాళ్ళు ఇప్పుడు? దేవరం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నామండి. ఓకే, ఏం చెప్తున్నారు డాక్టర్లు? డాక్టర్లు అంటే ఏం చెప్తారండి, చూసారండి, టెస్ట్లు చేశారండి, చిల్లని పెట్టారండి. మెయిన్ ఓకే, చిల్లని ఎక్కుతుందండి. పిల్లలు ఏం చెప్పారండి మీ దగ్గరికి వచ్చినప్పుడు? మీ పాప అండి ఇప్పుడు? మా బాబాయ్ అండి. ఏం చెప్పిందండి మీకు? కళ్ళు తిరుగుతున్నాయని ఇప్పుడు సడన్ గా ఈ విధంగా జరిగిందా, లేకపోతే ముందు నుంచి ఏమన్నా మీకు చెప్పిందా ఏమన్నా? ఏంటంటే ఏం లేదండి, మామూలుగా మేము ఎక్కడికో పొలం వెళ్ళిపోతారు, మాకు ఫోన్ చేస్తారు, మీ పాప పడిపోయిందండి ఒకసారి రమ్మని చెప్పి. మేము కన్నగారు వస్తున్నాం, ఇలా హాస్పిటల్ తీసుకొచ్చామని చెప్పి మేము హాస్పిటల్కి వచ్చామండి, అంతే అండి. ఓకే, స్కూల్లో ఎప్పటి నుంచి ఈ విధంగా జరుగుతుంది? మిగతా పిల్లలు ఇలా పడిపోవటం కానీ అస్వస్థకు గురవటం కానీ? మా పాపకైతే ఇది 3వ ట్రిప్ అండి. 3వసారి పడిపోవటం ఈ విధంగా? 3వసారి అండి పాపకు. ఓకే, డాక్టర్లు ఏమంటున్నారు? ఒకవేళ ఫుడ్ ఏమైనా చేంజ్ అయిందని చెప్తున్నారా? 3 పడిపోతాం. మొన్న 6 అండి. నిన్న కాక మొన్న 6 అండి. 6 పడిపోయారా? ఓకే, అంటే మా పాప నిన్న మా పాప స్కూల్ పంపలేదు, నిన్న బచ్చాకి 20 పడిపోయారండి. ఓకే, మళ్ళీ వాళ్ళైతే మళ్ళీ పడిపోయారు. ఓకే, ఏంటనేది మాకు తెలుసులే. ఓకే, డాక్టర్లు ప్రస్తుతం ఇప్పుడు ఏం చెప్తున్నారండి? ఏమన్నా ఫుడ్ చేంజ్ అవటం వల్ల ఇలా జరిగిందని చెప్తున్నారా? న్యూట్రిషన్ ప్రాబ్లం వల్ల ఇలా జరుగుతుందని చెప్తున్నారా? ఏమంటున్నారు? ఫుడ్ లో తేడా ఏమీ లేదు, వాటర్ లో తేడా ఏమీ లేదు చెప్తున్నారు. మరి మనకి ఏం చెప్తాయండి, మరి వాళ్ళు చెప్పిన మాటలు ఓగరుతుంది తప్పండి. ఏమైనా టెస్ట్లు ఏమైనా చేశారండి? చేశారండి, రక్త పరీక్ష చేశారండి. మరి వాటిల్లో ఏమొచ్చిందండి? ఏమన్నా ఆ రిపోర్ట్ లో ఇంకా మనకి ఏం చెప్పలేదండి ఇంకా. ఓకే, మరి పాప ఎప్పుడు లోపల కోలుకుంటుందని ఏమైనా చెప్పారా? అలా ఇంకేం చెప్పలేదండి, మేము చిల్లర ఎక్కుతుందండి, మేము పాప దగ్గర కూర్చున్నాం. ఓకే, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చినందుకు. వినాయక్,
వినాయక్, ఇప్పుడు వీళ్ళందరికీ ట్రీట్మెంట్ ఎక్కడ ఇస్తున్నారు? ఇప్పుడు డాక్టర్స్ ఏం చెప్తున్నారు? ఏదైనా న్యూట్రిషన్ ప్రాబ్లం అని చెప్తున్నారా? పోషకాహార లోపం వల్ల ఈ విధంగా జరుగుతుందని చెప్తున్నారా? అసలు ఆ స్కూల్లో ఏం జరిగిందో అనేది కూడా ఇప్పటికీ వైద్యులు కావచ్చు, లేదంటే కనుక విద్యాశాఖ సంబంధించిన కావచ్చు, లేదంటే కనుక ఇతర శాఖ అధికారులు కావచ్చు, ఎవరు కూడా నిర్ధారించలేని పరిస్థితి. ఎందుకంటే వాస్తవానికి గత 3 రోజులుగా ఈ విషయం వెలుగులోకి వచ్చేప్పటికి కూడా ఇప్పటికే మేము 3 వైద్యులతోటి కూడిన బృందాన్ని ఆ గ్రామంలో ఒక ప్రత్యేక చికిత్సని ఏర్పాటు చేయడం జరిగింది. వారందరూ కూడా వైద్య బృందం అంతా కూడా చికిత్స అందిస్తుంది, వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తామని వైద్య శాఖ అధికారులు అలాగే విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు. కానీ ఇక్కడ వాస్తవంగా చూసుకున్నట్టయితే కనుక వైద్యులకు కూడా అంతుచెక్కట్లేదు. ఏం జరిగింది, అసలు వీళ్ళు ఎందుకు ఈ విధంగా పడిపోతున్నారు, వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా ఎందుకు ఈ విధంగా అస్వస్థకు గురవుతున్నారు, అందులోనూ ఎక్కువగా విద్యార్థులనే ఎందుకు ఈ విధంగా అస్వస్థకు గురవుతున్నారు, అబ్బాయిలు కాకుండా కేవలం అమ్మాయిలకి ఈ విధంగా ఎందుకు జరుగుతుంది అనేది ఇప్పటికీ కూడా వైద్యులు చెప్పలేని పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో వైద్యానికి సంబంధించిన వరకు చూసుకున్నట్టయితే కనుక ఒక విధంగా లేడీస్ కి అదే మహిళలకి అదే విధంగా అబ్బాయిలకి అమ్మాయిలకి కూడా తేడా ఉంటుంది. కానీ ఇక్కడ వైద్యులు కూడా ఆ విధంగా వాళ్ళు ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రస్తుతానికి వారందరి దగ్గర నుంచి కూడా రక్త పరీక్షలు సేకరించడం జరిగింది. ఇక్కడ ఉన్న వైద్యులందరూ కూడా ఎంబీబీఎస్ వైద్యులు. ఇప్పటికే మనం ఒక స్థానిక పిఎస్సి వైద్యాధికారితో కూడా మాట్లాడడం జరిగింది. మరోవైపు మీరు మానసిక స్థితికి కూడా అంచనా వేయడానికి ప్రయత్నం చేస్తారు. మానసికంగా ఒత్తిడికి గురవడం కావచ్చు, లేదంటే కనుక ఈ ఒత్తిడి గురైన సమయంలో మెదడుకు ఈ ఆక్సిజన్ అందరి సమయంలో ఈ విధంగా జరిగి వీరు అస్వస్థకు గురవుతున్నారనే ఒక సందేహాలను కూడా వైద్యులు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపున ఇప్పటికే స్కూల్ కూడా సెలవులు ప్రకటించడంతో మరోవైపున సైకాలజిస్టులు కూడా రక్షించి సైకాలజిస్టుల ద్వారా వీరు కౌన్సిలింగ్ ఇవ్వాలని ఒక ఆలోచన చేస్తున్నారు. మరోవైపున న్యూరాలజిస్టులు కూడా తీసుకొచ్చి వారి ద్వారా కూడా వీరికి నరాలకు సంబంధించిన ఏదైనా వ్యాధి ఉందా, లేదంటే మన నరాలకు సంబంధించిన ఏదైనా ఇబ్బందులు ఏమైనా వచ్చాయా, కేవలం ఈ హార్మోన్ ప్రాబ్లమా, లేదంటే కనుక వీళ్ళు తీసుకునే న్యూట్రిషన్ ప్రాబ్లమా, వాటర్ ప్రాబ్లమా అనేది కూడా పూర్తి స్థాయిలో పరిశీలించి నిర్ధారించవలసి ఉంది. ప్రస్తుతానికైతే అందరిలో ఒక భయాందోళన కనిపిస్తున్నాయి. ఎందుకు ఈ స్కూల్కి వచ్చినట్లే పడిపోతున్నారనే ఆందోళన స్కూల్ సంబంధించిన అంటే ఈ పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయుల్లో కావచ్చు, అటువైపు నుంచి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే స్కూల్కి పంపించాలంటేనే ఒక విధమైన ఆందోళనలో విద్యార్థినుల తల్లిదండ్రులు కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మాకు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియటం లేదు, మాకు ఇక్కడ అసలు మా విద్యార్థులు ఈ స్కూల్కి వెళ్ళిన వెంటనే పడిపోయారు, అస్వస్థకు గురయ్యని చెప్పి ఫోన్ కాల్ వస్తున్నాయి. తర్వాత హాస్పిటల్ తీసుకెళ్లి చూస్తే మా అమ్మాయికి సిలిండర్ బాటిల్ ఎక్కిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడు గతంలో కూడా ఇటువంటి పరిస్థితి లేదు. అటువంటిది ఇప్పుడు ఉన్నట్టుండి హఠాత్తుగా ఈ విధంగా మా అమ్మాయికి ఈ విధంగా ఎందుకు జరిగింది అనేది ఒక విధమైన ఆందోళనలన్నీ కూడా వాళ్ళు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇది ఎందుకు జరిగింది అనేది కూడా పూర్తి స్థాయిలో పరిశోధించి నిర్ధారించాల్సిన బాధ్యత కూడా అటు వైద్య శాఖ మీద ఇటు స్కూల్ సంబంధించిన విద్యాశాఖ మీద కూడా ఉంది. ఎందుకు ఈ విధంగా ఇదే స్కూల్లో జరుగుతుందని కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో వెల్లడించాల్సిన అవసరంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇదే విధంగా రాబోయే రోజుల్లో కొనసాగితే కనుక స్కూలు సంబంధించిన విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. మరోవైపున విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనతోటి స్కూల్కి పంపించాలంటే భయపడే పరిస్థితులు ఉన్నాయి. నేపథ్యంలో విద్యార్థులు ఎవరిని కూడా స్కూల్కి పంపించకపోతే అది ఒక విధంగా ఇబ్బందికరంగా చెప్పుకోవచ్చు. ఇది కేవలం వైద్యపరంగా జరిగిన ఇబ్బందుల వారికి సంబంధించి ఏదైనా మానసికమైన స్థితితో అందరూ మాసిస్తారా ఈ విధంగా ప్రవర్తించారని కూడా మనం పూర్తి స్థాయిలో తెలుసుకోవాల్సిన అవసరంగా చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వినాయక్.